ఇప్పుడు మనం ప్రస్తుతం రాయదండి గ్రామంలో గల శ్రీ స్వయంభూ శ్రీ శ్రీకాళ రామేశ్వరం దగ్గర ఉన్నాం మనం. దీనికి చాలా ఘన చరిత్ర ఉంది. ఇంతకుముందు చూసినట్టుగా మన ఛానల్లో ఇంతకుముందు దేవాలయం సంబంధించిన బ్లాగ్స్ వీడియోస్ తీయడం జరిగింది, అది మీరు చూశారు. ఇప్పుడు రాయదండి గ్రామంలో శ్రీ స్వయంగా వెలిసిన చిలుకల రామేశ్వర ఆలయం చాలా ప్రాశస్త్యం పొందింది. దీని చరిత్ర ఏంది, దీని గురించి వివరంగా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, రండి చూద్దాం. ద్వారపాలకుడు గజస్తంభం మీరు చూడవచ్చు. ఇది వచ్చేసి మనకు ఓన్లీ వేములవాడ మాత్రమే మనకు కోడలు కట్టేసే ఆ విధానం అనేది అక్కడ మాత్రమే ఉంది. నెక్స్ట్ మాత్రమే ఉంది మళ్ళీ ఈ రాయదండి గ్రామంలో మాత్రమే ఈ కోడలు కట్టేసే ఆ ప్రక్రియ ఉంది. దానికి సంబంధించిన కోడె కూడా మనం తీసుకోవడం జరిగింది. ఈ టెంపుల్ సంబంధించి ఒక దాత ఇవ్వడం జరిగింది. ఓకే, లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే, మనకు గర్భగుడిలోకి వెళ్ళాలి. రాజదండి దేవాలయము అత్యంత ప్రాచీనమైనటువంటిది. పూర్వము రాజులు పరిపాలించే స్థలము కాబట్టి రాజదండి అని పేరు వచ్చింది. ప్రతిరోజు ఆ ప్రాంతంలో ఒక పుట్టెడు ఆవాలు అమ్మేటువంటివి అని చెప్పేవారు. పుట్టెడు ఆవాలంటే ఎంత జనాభా ఉంటే, ఎంత ప్రజలుంటే అమ్ముడుపోయేదో అటువంటి పట్టణము రాజదండి. రాను రాను రాయదండి రాయదండి అంటారు. రాజదండి రాజులు పరిపాలించేటువంటిది కాబట్టి రాజదండి అని పేరుంది. పూర్వము ఆ ప్రాంతంలో ఎంతోమంది కాశీ నుండి వచ్చి కూడా పూజలు చేసి ఉండేవారని పూర్వీకుల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. రెండవది, అది స్వయంభూ లింగం. వినాయకుడు, నందీశ్వరుడు, అమ్మవారు, నాగదేవత, సూర్య భగవాన్. ఇది శివ పంచాయతనం అంటారు. పక్కనే ఆంజనేయ స్వామి ఆలయం ఉంది చిన్నది. అయితే ఇక్కడ అమ్మవారికి ఇప్పుడు మీరు చూడ ఎన్నో విగ్రహాలు మనం చూస్తున్నాము. కానీ ఈ అమ్మవారికి ముక్కు పొడక పెట్టడానికి ఓడుంది. తర్వాత రాళ్ళతో చేసేటువంటి ఒక ఆభరణాలు, అప్పటి శిల్పకళ. ఈ రామప్ప దేవాలయంలో ఏ మాదిరిగా అయితే నంది ఉందో అదే మాదిరిగా ఆ నంది మీకు రాజదండి దేవాలయంలో కనిపిస్తుంది. పగ్గాలు అసలు పట్టుకొని నంది మన పైకి వస్తుందా అన్నట్టుగా ఉంది. మీరు చెప్పడం కాదు, చూస్తే మీకు అర్థమవుతుంది. నాగదేవత, మహా అద్భుతమైనటువంటి నాగదేవత. ఇంతవరకు అటువంటి విగ్రహాన్ని ఏ మహానుభావుడు చేశాడో కానీ మనం అటువంటి విగ్రహాన్ని నేనైతే ఇంతవరకు అటువంటి విగ్రహాన్ని చూడలేదు. నాగదేవత పడగ విప్పుకొని ఇట్లా రౌండ్ చేసుకొని చూసినట్లయితే అసలు పిల్లవాడు భయపడతారు రాత్రిపూట. అటువంటి నాగదేవత ఉంది, మీరు చూడండి అర్థమవుతుంది. అప్పటి కళ, అప్పటి పూర్వీకులు, అప్పటి చక్కటి కళలు మనకు చెప్పరాదు. ఇప్పటి వాళ్ళు చేస్తున్నారు నాగదేవతలు, కానీ ఆ విధంగా మాత్రం కుదరడం లేదు. అది చూసినట్లయితే ఆ పడగ ఎట్లా ఉండాలి, ఎంత పడగ నాగమావ వేసినట్టయితే ఎట్లా ఉంటుంది, అదే దృశ్యం కనిపిస్తుంది మీకు. ఆ నంది కానీ, కళ్ళు కానీ, ఆ చెవులు కానీ, గోపురం కానీ అద్భుతంగా చేసిన మహానుభావులు. దానికి ఒక హిస్టరీ ఉంది. వేములవాడ రాయదండి దేవాలయము, వేములవాడ దేవాలయము, భీమేశ్వరాలయము ఏ పూర్వం నాడు ఉండే విగ్రహాలు, దేవతలు, అదే ప్రాంతము, అదే విగ్రహాలు. దానికి అంతు లేదు చరిత్ర. ఎన్ని సంవత్సరాల పూర్వం పెట్టారు, మరి వేములవాడ ఎన్ని సంవత్సరాల పూర్వముది, రాయదండి శివాలయం ఎన్ని సంవత్సరాల పూర్వముది, కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం ఎన్ని సంవత్సరాల పూర్వముది అనేది అంతు చిక్కదు. దానికి మనం వెనుకట అద్భుతమైనటువంటి ఒక శ్రాపు మాత్రం లేకుండే, మామూలు గర్భగుడి ఒకటే ఉండేది, లోపల శివలింగం నిండుగా ఉండేది. కానీ తర్వాత భక్తుల సహాయంతో చిన్న మంటపం నిర్మాణం చేయడం జరిగింది. దానికి కానీ కూర్చోవడానికి కాస్త వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. వెనుకట ద్వార పాలకులు కూడా భృంగి అవి కూడా భూములో కూడుకపోయినటువంటివి కూడా మళ్ళీ కార్మికులు కొంతమంది సహాయంతో, గ్రామస్తుల సహాయంతో విగ్రహాలు మళ్ళీ పెద్దవి భూమిలో కూడుకపోయినటువంటి తీసి మళ్ళీ వాటికి ప్రమాణంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రాజదండి దేవాలయం గురించి
చరిత్ర కొన్ని వేల సంవత్సరాల పూర్వం అది విగ్రహాలు. అవి మధ్యన ఒకసారి ఎంతోమంది పూర్వీకులు వచ్చి దానికి ఆర్సి దింపాలి, దానికి మెట్లు కట్టియాలని చెప్పేసి ముందు డెవలప్ చేశారు. పల్లెటూరు కావాలన్నా దానికి పోషణ లేకుండా ఉంది, కానీ అది వెనుకటిది దేవాలయము. ఎవరే కానీ వెళ్ళొచ్చు, దర్శనం చేసుకోవచ్చు. అది ఇప్పుడిప్పుడు ప్రచారంలో నోచుకుంటుంది. వెనుకటి ఎంతోమంది ఊరు గ్రామస్తులు వెళ్ళి అభిషేకం చేసుకునేవారు. మరి ఇప్పుడు కూడా చాలామంది వెళ్తున్నారు. శివరాత్రి అయినట్లయితే వేల మంది భక్తులు వస్తారు, లైన్ కడతారు ఆ విగ్రహాన్ని చూడడానికి. ఇప్పుడు మనం కదా ఈ పల్లెటూరులో చుట్టుపక్కల ఎట్లా వేములవాడ పోతున్నామో, కొండగట్టు జాతర, వేములవాడ జాతర, తిరుపతి జాతర ఎట్లా ఉంటుందో అంటారు. ఇదే మాదిరిగా శివరాత్రి అప్పుడు 1000 మంది రామగుండం చుట్టుపక్కల వాళ్ళు ప్రత్యేకించి అభిషేకం చేసుకొని వస్తారు. దాని చరిత్ర ఇప్పుడు వ్యవస్థ ప్రతిష్ట చేశారు. నవగ్రహాలు ఉన్నాయి. పక్కనే దాసాంజనేయ స్వామి ఉంది, వచ్చిన మండపం వేశారు. ఇప్పుడు వసతులు చక్కగా ఉంది. కానీ ఇంకా పూర్వీకులు ఎవరైనా గవర్నమెంట్ కానీ మేధావులు తలుచుకున్నట్లయితే, గ్రామస్తులు కానీ దాని కమిటీ సభ్యులు కానీ పూజారులు కానీ తలుచుకున్నట్లయితే దానికి అద్భుతంగా గోదావరి కని నుండి ఆర్టీసీ బస్సు సార్తో మాట్లాడి, మేనేజర్ గారితో మాట్లాడి, రాముల నుండి ఆ రాజధాని గుడి నుండి రామగుండం గుట్టపైకి బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లయితే చక్కగా అదొక దివ్యక్షేత్రం అవుతుంది. ఆ బస్సులు కంట్రోల్ చేయడమే ముందు ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ చేసినా కొద్ది ఉంది. సముద్రం లాంటిది అది రాజధాని యొక్క పూర్వం యొక్క వైభవం. మళ్ళీ వెనుకట ఏ విధంగా రాజులు చేశారు అదే మాదిరిగా మన పూజలకు నోచుకుంటుంది. ఇప్పుడు చాలామంది ఆ భగవంతుడికి అనుగ్రహం గ్రామానికి ప్రజలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అది వెనుకట మేము చిన్నతనంలో కూడా మా బంధువులు పూజ చేసేది ఉంటే వారితో పాటు మేము వెళ్ళేది. చక్కగా మధ్యన అభిషేకాలు చేసేది. దానికి పాము కనిపించేది, మాకు భయపడేది. మేము అప్పుడు చిన్నపిల్లలం. ఒకసారి పూజగానే వెళ్ళేది ఉంటే పాము దర్వాజా ఓపెన్ చేసిన తర్వాత పడుకొని ఉంది. భయానికి మేము అక్కడే నిలబడ్డాం. తర్వాత ముసలి పాము, దానికి ఒక గోమారు ఉండేది, లోన వెళ్ళేది. మరి ఎలుకలకు వచ్చిందా దాని నివాసం ఏదో మాకు తెలియదు. భయపడి మేము బయట ఉన్న తర్వాత అది మళ్ళీ మేము పూజ చేయలేదు భయానికి. మళ్ళీ మా ముందు నుండి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఊపిరి పీడ్చుకొని లోపలి చేసి మన బయటకు వచ్చేది. అది చాలా అద్భుతమైన శివలింగము, స్వయంభులింగము. అది ఎప్పుడు పెట్టారు ఏంటో ఎవరికి హిస్టరీ తెలియదు. అది అది చాలా విశేషమైనటువంటి కాశీ. వెనుకట చిన్నతనంలో కాశీ నుండి మంచి పండారులు కానీ వాళ్ళ పండితులు వచ్చి అక్కడ అభిషేకం చేసేవారని చెప్పి నేను పూర్వీకుల ద్వారా విన్నాను. మా తాతలు ఉండే మోరయ్య గారని, ఆయన దాదాపు 100 సంవత్సరాలు బతికింది మహానుభావుడు. ఆయన చెప్పేది మాకు. అంటే ఇప్పుడు నేను మీకు చెప్పినాను, మీరు ఇంకోటి చెప్తారు. అయితే అక్కడి నుంచి పూజారు మరి ఎట్లా వచ్చారు, రైలుకి వచ్చారా, నడిచి వచ్చారా, అప్పుడు మరి రైలు లేవు, ఎట్లా వచ్చారు, మొత్తాన్ని మాత్రం వాళ్ళు ఎక్కడో పారిశ్రామిక ప్రాంతంలో పడుకొని పొద్దున్న వచ్చి నా బావి నీళ్ళతో స్నానం చేసి శివునికి అభిషేకం చేసి వెళ్ళేవారని హిస్టరీ ఉంది దానికి. మరి ఆ నిజంగా చెప్పాలంటే అది స్వయంభూ వేములవాడలో ఉన్నటువంటి ఆ దేవాలయము, ఈ దేవాలయం అది ప్రాచీన దేవాలయం అందరికీ తెలిసిన విషయమే. మరి అటువంటి దేవాలయంగా ఇప్పుడు దినదిన అభివృద్ధి చెందుతుంది. కొంచెం రావి చెట్లు పైన మొలిచిన మూలాన ఇప్పుడు గర్భగుడిలోకి నీళ్లు ప్రవేశించి కొంత శిథిలావస్థ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరైనా దాతలు ముందుకు వచ్చినట్టయితే అది భారీతో డబ్బులతో కూడుకున్న పని కాబట్టి మళ్ళీ దాని పైన చిన్నగా కాంక్రీట్ వేసి స్లాబ్ వేసేదంటే గర్భగుడిలోకి నీళ్లు రాకుండా సేఫ్టీ పరంగా బాగుంటుంది. లేకుండా ముందు గర్భగుడి అది శిథిలావస్థ కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలు, గ్రామస్తులు, కమిటీ సభ్యులు గమనించి దీనికి ఏదన్నా శాశ్వత పరిష్కారానికి ముందుకు రావాల్సిందిగా మనవి. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా.
కైలాసవాసుని గళమెత్తి కీర్తింప కైలాసవాసుని గళమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా ఈ జన్మ చాలదా ఈ జన్మ చాలదా చాలదా ఈ జన్మ చాలదా శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా